లవ్ వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ తెలుగు రాష్ట్రాల 10వ ఆహ్వాన నాటిక పోటీల్లో 3వ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పీడీజీ వడ్లమాని ఉమామహేశ్వరరావు గారి కళా ప్రాంగణంలో ఈనాటి కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా పాల్ హ్యారీస్ పురస్కార ప్రధానోత్సవ సభ ఇప్పుడు మనం జరుపుకోబోతున్నాం. ఈ పాల్ హ్యారీస్ పురస్కార ప్రధానోత్సవ సభకు సభా నిర్వహణ కావించవలసిందిగా విశిష్ట అతిథి రొటేరియన్ కేఎస్ఆర్కే ప్రసాద్ గారిని మీ అందరి కరతాళదనుల మధ్య వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మ్యూజిక్ పెట్టండి. నాగేశ్వరరావు గారు, పోపూరు నాగేశ్వరరావు గారు. సభను నిర్వహించవలసిందిగా ప్రసాద్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు లవ్ వెంకటేశ్వర్లు కల్లూరి నాగేశ్వరరావు వారి కళా పరిషత్ ప్రాంగణం, అలానే ఈనాటి ప్రాంగణానికి మా రోటరీ గురువు గారు అయినటువంటి వడ్లమాని రవి గారి తండ్రి గారు పీడీజీ ఉమామహేశ్వరరావు గారి పేరు పెట్టడం మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ప్రతి సంవత్సరం కూడా ఈ పరిషత్లో రోటరీలో విశిష్ట సేవలు చేసినటువంటి వ్యక్తులకి మా రోటరీ ఇంటర్నేషనల్ ఫౌండర్ అయినటువంటి పాల్ హ్యారీస్ గారి పేరుతోటి సత్కార కార్యక్రమం జరగటం అనేది ఆనవాయితీగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి జూబ్లీ హిల్స్ క్లబ్ మెంబరు మేడం గారు ఝాన్సీ ప్రేమానంద్ గారికి ఈరోజు సత్కారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా మా రోటరీలో అనేకమైనటువంటి పదవులు అలంకరించి పీడీజీ ప్రభాకర్ గారు మీ అందరికీ సుపరిచితులు. చాలా సేవా కార్యక్రమాలు, క్లబ్బుల్లో కార్యక్రమాలన్నింటినీ కూడా వెన్నుదనుగా ఉన్నటువంటి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ గారిని మీ అందరి కరతాళతల మధ్య సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పదిరెండిపాడు క్లబ్ అధ్యక్షులు చిన్నం శ్రీనివాసరావు గారిని వచ్చి ప్రభాకర్ రావు గారిని సత్కరించాల్సిన కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా రోటరీ జిల్లా గవర్నర్ గారు, ఈ సంవత్సరం మా జిల్లాని ప్రగతి పథంలో పయనింపజేస్తున్నటువంటి నాయకులు సోదరులు డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీదకి మీ అందరి కరతాళ మధ్య ఆహ్వానిస్తున్నాం. వారికి క్లబ్ అధ్యక్షులు చిన్నం శ్రీనివాసరావు గారు సత్కారం చేస్తున్నారు. తర్వాత మరొక ఆత్మీయ అతిథి
రోటరీ అసిస్టెంట్ గవర్నరు, ఈ 6 క్లబ్బులకి అసిస్టెంట్ గవర్నర్గా వ్యవహరిస్తున్నటువంటి పండరిపురం క్లబ్ మెంబరు పోలిశెట్టి వీర్రాఘవి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కరతలాటల మధ్య అలానే ఈ పరిషత్కి గౌరవ అధ్యక్షులు శ్రీ ముద్దున రాఘవయ్య చౌదరి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలానే చిన్నం శ్రీనివాసరావు గారు రోటరీ క్లబ్ ఆఫ్ పెదనందిపాడు అధ్యక్షులు, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలానే మరొక చిన్నం శ్రీనివాసరావు గారు, లక్ష్మణి గారు, చిన్నం శ్రీనివాసరావు గారు కూడా ఒక సత్కారం చేయండి సార్, మీ క్లబ్ అధ్యక్షులు ఆయన. సో ఇప్పుడు చివరిగా ఈనాటి పురస్కార గ్రహీత పిలిచానుగా, వచ్చారండి. ఈనాటి పురస్కార గ్రహీత, రోటరీలో ఎన్నో సేవా కార్యక్రమాలకి స్ఫూర్తి ప్రదాత, అలానే ప్రపంచ శాంతి అనేటువంటి విషయంలో పీస్ పోల్స్ స్థాపించటంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నటువంటి మా అందరికీ ఆత్మీయురాలు రొటేరియన్ ఝాన్సీ ప్రేమానంద్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ మీరు రొటేరియన్ శివకుమారి గారిని వచ్చి ఝాన్సీ ప్రేమానంద గారిని గౌరవించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ మేడం గారు. ఇప్పుడు సభాధ్యక్షులు అన్నే రత్నప్రభాకర్ గారిని వారి తొలి పలుకులు పలకవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. వరగాని కళా పరిషత్తులో లావు వెంకటేశ్వర్లు గారు, అలానే కల్లూరు నాగేశ్వరరావు గారు కళా పరిషత్తులో ఒకరోజు రోటరీకి ఒక అరగంట టైం ఇక్కడ కేటాయించడం అనేది చాలా సంతోషం తగ్గ విషయం. ఎందుకంటే 2008 నుంచి రోటరీ ఈ గ్రామంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా మమేకం అవ్వడమే కాకుండా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉంటుంది. అటువంటి రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హ్యారిస్ పేరు మీద
రోటరీలో విశిష్టమైనటువంటి సేవ చేసినటువంటి వాళ్ళకి సత్కారం చేయడం అనేది నిజంగా మా అదృష్టం కింద భావిస్తున్నాం. గ్రామ ప్రజల ఉదారత, అలానే పరిషత్ నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఇవాళ ఈ పురస్కార గ్రహీత ఏంటి, ఎందుకు మనం చేస్తున్నాం అనే దానికి ఝాన్సీ ప్రేమానంద్ గారు నెల్లూరు జిల్లాలో పుట్టి వాళ్ళ ఫాదరు అడ్వకేట్గాను అలానే హైకోర్టులో జడ్జిగాను పనిచేసి రిటైర్ అయ్యారు. అంతేకాకుండా ఝాన్సీ ప్రేమానంద్ గారు పిల్లలకి విద్యను అందించడంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు. అంతేకాకుండా రోటరీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలకి ఆమె చుట్టడమే కాకుండా ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో శాంతియుతంగా ఉండాలని చెప్పి రోటరీ ఆశయానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఝాన్సీ ప్రేమానంద్ గారు. శాంతి సాధించాలంటే యుద్ధం లేకపోతేనే చాలు శాంతి వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. మనిషిలో ఆకలి దప్పులు ఎప్పుడైతే ఇలాంటివన్నీ ఉన్నాయో ఆటోమేటిక్గా అశాంతి అనేది ప్రబలుతుంది సమాజంలోనే. అందుకే రోటరీ ప్రపంచ శాంతిని సాధించే దానిలో భాగంగా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. అందులో ఈ ముందుండే కార్యక్రమంలో రోటరీ ఫౌండేషన్ అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి పాత్ర, రోటరీ ఇంటర్నేషనల్లో అంతర్భాగమైనటువంటిది. అటువంటి రోటరీ ఫౌండేషన్కి అనేక కోట్ల రూపాయలు రొటేరియన్స్ అందరూ విరాళంగా ఇస్తే అవి వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు, మంచినీటి సౌకర్యం కావచ్చు, చదువు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇటువంటి అన్నీ చేస్తున్న దాంట్లో భాగంగా వారు సుమారు $3.5 లక్షల అంటే దాదాపుగా ఒక 4 కోట్ల రూపాయలు, సుమారుగా 4 కోట్ల రూపాయలు వారు సొంత డబ్బుల్ని రోటరీ ఫౌండేషన్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకి వారు వెచ్చించడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం ఇక్కడ వాళ్ళ సన్మానం చేసుకోవడం సముచితంగా ఉంటుందని పరిషత్ నిర్వాహకులు అలానే మన పెదనందిపాడు రోటరీ క్లబ్ వాళ్ళు సజెస్ట్ చేయగానే, అంటే ఇంతకుముందే మనం యాక్చువల్గా 3 ఏళ్ల క్రితమే ఆమెను చేయాల్సింది. అప్పుడు అనుకున్నప్పుడు వారు లేరు, విదేశాల్లో ఉన్నారు. దాదాపు ప్రతి సంవత్సరం దాదాపు ఈ టైంలో వాళ్ళ పిల్లల దగ్గర విదేశాల్లో ఉంటారు. ఈ సంవత్సరం ఈ బహుశా ఇరాన్ ఈ యుద్ధం వలన ఈ సరైన సదుపాయం లేకపోవడం వలన ఇక్కడ ఉండడం వలన ఇవాళ మనకి దొరికారు. ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఝాన్సీ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. దిస్ రూరల్ ఏరియాలో అనేక కార్యక్రమాలను చూడడం అనేది మాకు కూడా చాలా సంతోషం, మీ ప్రజెన్స్ అనేది. సో అటువంటి ఝాన్సీ ప్రేమానంద్ గారిని ఇవాళ మనం సన్మానించుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో తదుపరి కార్యక్రమం మనం ప్రసాద్ గారు నిర్వహిస్తారు. ముందుగా రోటరీ క్లబ్ అధ్యక్షులు నందిపాడు అధ్యక్షులు చిన్నం శ్రీనివాసరావు గారిని మాట్లాడవచ్చు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు అన్య ప్రభాకర్ గారికి, అలాగే మా గవర్నర్ గారు ఎస్వి ప్రసాద్ గారికి, అలాగే అసిస్టెంట్ గవర్నరు వీర్రాఘవి గారికి, మరి ఇంకొక కాబోతున్నటువంటి మా యొక్క గవర్నర్ ప్రసాద్ గారికి, ఈరోజు పురస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి ఝాన్సీ గారికి, అలాగే ముద్దన్ రాఘవి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇటువంటి కార్యక్రమంలో ఇంతమంది మధ్యలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ వేదిక మీద నేను నిలబడటానికి రోటరీ అనే ఆ ప్లేస్ ఇచ్చింది నాకు. విద్యతో పాటు నేను స్కూల్స్ నడుపుతూ విద్యతో పాటు సేవా రంగంలో కూడా నాకు రోటరీ అనేది ఇచ్చి దాని ద్వారా సేవ చేస్తూ ఇలాంటి పెద్దల మధ్య నేను కూర్చోడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రతి సంవత్సరం ఇక్కడికి కళారంగానికి వస్తూనే ఉంటాము. ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమాలు జరుగుతూ
జనం విశేష ఆదరణ ఇస్తూ ఉన్నారు. ఈ మధ్యలో ఇటువంటి కార్యక్రమం జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క పాల్ హారిస్ గారి పురస్కారం అందుకుంటున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. తదుపరి పరిషత్ గౌరవ అధ్యక్షులు ఉద్దన్ రాఘవయ్య చౌదరి గారు ఉన్నారు. రాఘవయ్య గారు. ఈ నాటికల పోటీలకు విచ్చేసినటువంటి కళాభిమానులకు, కళాకారులకు, కళా పోషకులకు, ప్రేక్షక మహాశయులకు, వేదికపై ఆశీనులైనటువంటి రోటరీ కుటుంబం మొత్తానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులు పీడీజీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రత్న ప్రభాకర్ గారు, ప్రసాద్ గారు పిలుస్తూ ప్రభాకర్ గారని పిలిచారు. రోటరీ రత్నం ప్రభాకర్ గారు అంటే బాగుంటుందేమో. ఆయన మరి గవర్నర్గా ఉన్నప్పుడు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. మేము ఒక ఊరికి ఆర్ఓ ప్లాంట్ ఉంటే ఇచ్చేశారు. ఆయనతో పాటు శివకుమార్ గారు కూడా తీసుకెళ్తూ అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఇక రాంప్రసాద్ గారు, ఎస్విఆర్ గారి గురించి చెప్పేదేమీ లేదు. ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారు. అసలు రోటరీ ఇంటర్నేషనల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 200 కంట్రీస్ పైన ఉందన్నమాట. 14 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 44 జోన్స్, 46,000 క్లబ్బులు ఉన్నాయి. వీళ్ళ పని ఏంటంటే అసలు ప్రపంచం మొత్తం, ఇంతకుముందు పోలియోతోటి చాలామంది పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, కాలు వంకలు పడడం. అటువంటి పోలియో మహమ్మారిని ప్రపంచం మొత్తం మీద లేకుండా తరిమేసినటువంటి గొప్పతనం ఈ రోటరీ ఇంటర్నేషనల్కి ఉంది. తర్వాత ఈ వాటర్ శానిటేషన్ కానివ్వండి, విద్యా అభివృద్ధికి కానివ్వండి, అన్నిటికీ బ్రహ్మాండంగా చేస్తుంది అన్నమాట రోటరీ ఇంటర్నేషనల్. ఈ ప్రపంచంలో మెయిన్ రెండే ఉన్నాయి, లయన్స్ ఇంటర్నేషనల్, రోటరీ ఇంటర్నేషనల్. లయన్స్ ఇంటర్నేషనల్, రోటరీ ఇంటర్నేషనల్ క్రాస్ చేసింది నేను అనుకుంటున్నాను. బ్రహ్మాండంగా చేస్తున్నారు, అసలు నో డౌట్. అటువంటి రోటరీ క్లబ్ మహానాయకులు వీళ్ళంతా ప్రసాద్ గారు కానివ్వండి, ఝాన్సీ గారు కానివ్వండి, ప్రసాద్ పోల్శెట్టి వీర్రాఘవ గారు, అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ కొత్తగా ఈ నాటకాలను కూడా, ఈ నాటక సంస్కృతిని, ఈ తెలుగు సంస్కృతిని బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు రాంప్రసాద్ గారు. పోయిన సంవత్సరం వచ్చారు, మళ్ళీ ఈ సంవత్సరం వస్తున్నారు. అంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఇట్లా రోటరీ కుటుంబం ఇక్కడ రావటం, ఇట్లా కార్యక్రమాలు పాల్గొనటం. నిజంగా మా క్లబ్ అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి ఈరోజు మరి ఝాన్సీ గారిని సన్మానించడం నిజంగా మా క్లబ్ అదృష్టం, మా క్లబ్కే ఒక గౌరవం దక్కిందిగా అనుకుంటున్నాను. మీరంతా ఇంకా దాదాపు 3వ రోజు అయిపోయింది, ఇంకా 2 రోజులు అందరు ప్రేక్షక మహాశైలందరూ ఈ 2 రోజులు కూడా వచ్చేసి మరి ఈ నాటక పోటీని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తదుపరి రోటరీ అసిస్టెంట్ గవర్నర్ పులసట్టి రాఘవయ్య గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ నాటిక పోటీలు 10 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి వరగాని కళా పరిషత్ వారికి ముందుగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ రాంప్రసాద్ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు అన్నే రత్న ప్రభాకర్ గారికి, డీజేఎండి కేఎస్ఆర్కే ప్రసాద్ గారికి, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ పెదనందపాడు ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, ఈ కళా పరిషత్ డైరెక్టర్ ముద్దన్ రాఘవయ్య గారికి, అదేవిధంగా మనం అడిగిందే తడవుగా ఈ పాల్ హారిస్ అవార్డు గ్రహీత మన అడగంగానే ఒప్పుకున్నటువంటి
ఝాన్సీ ప్రేమానంద గారికి ముఖ్యంగా నా నమస్సుమాంజలు. ఈ కళా పరిషత్ నాటక పోటీలు అనేది 10 సంవత్సరాలు బట్టి దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా మా క్లబ్ సెక్రటరీ పోపూరు నాగేశ్వరరావు గారికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడతాడో, ఎట్లా తిరుగుతాడో, ఎక్కడ తిరుగుతాడో అది ఎవరికి తెలియదు. అంత కష్టపడతాడు, అంత హడావుడిగా ఉంటాడు, అంత దిగ్విజయంగా చేస్తాడు. దానికి నాగేశ్వరరావు గారికి నాకు ఎంతో సుపరిచితుడు. తర్వాత ఈ కళా పరిషత్ నాటకాలు అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవాళ సమాజంలో విలువలు లేవు, మానవతా విలువలు లేవు, కుటుంబ విలువలు లేవు. వీటన్నిటికీ మనకు తెలియపరిచి మనల్ని మేల్కొల్పి సమాజంలో మంచి విలువలు మనుషులందరికీ నేర్పడానికి ఈ నాటకాలు అనేది ఎంతో ఉపయోగపడతాయి. దీని ద్వారా ఎంతో మనం నేర్చుకోవచ్చు. నేర్చుకొని సమాజాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కనుక ఈ 10 సంవత్సరాలే కాకుండా ఇంకా ముందు కూడా ఎన్నో మంచి మంచి నాటకాలు నిర్వహించి, ఇంకా నాటిక పోటీలు నిర్వహించి ఇంకా అభివృద్ధి చేస్తారని ఈ కళా పరిషత్ని అభినందిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాఘవయ్య గారు. ఈరోజు యాక్చువల్గా ఈ సభా నిర్వహణకి చిలకూరుపేట నుంచి కందిమళ్ళ సాంబశివరావు గారు వచ్చి చేయాలి. సో ఆయన రాలేని కారణంగా ఇన్స్టాంట్ కాఫీ లాగా పోపూరు నాగేశ్వరరావు గారు మీరు నిర్వహించాలండి అన్నాడు. మరి నన్ను మళ్ళీ దీంట్లో వేసావు కదా విశిష్ట అతిథిగా, నన్ను నేనే పిలుచుకొని నేనే మీటింగ్ చెప్పాలా అని చెప్పన్న. ఇప్పుడు డ్యూయల్ రోలు చేయాల్సినటువంటి పరిస్థితి. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, కళా పరిషత్తులు నిర్వహించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇక్కడ స్టేజ్ మీద కళాకారులు ప్రదర్శిస్తుంటే మనం అందరం భోజనం చేసి వచ్చి కూర్చొని చూసి ఆనందించి వెళ్ళే దానికంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం కోసంగా పరిషత్తు వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ అది బయటికి కనపడినటువంటి శ్రమ. అటువంటి శ్రమను తీసుకొని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పోపూరు నాగేశ్వరరావు గారికి, మన కళాకారులు మిత్రుడు చెరుకూరి సాంబశివరావు గారికి, మిగతా పరిషత్తు సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నాటకం ఇవి రెండు కూడా సినిమా కంటే జనానికి ఎక్కువగా కనెక్ట్ అయ్యేటువంటి మీడియా. దీంట్లో సమాజంలో ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని తీసుకొని వారికి ఒక చక్కని పరిష్కారాలతోటి ఒక గంట కార్యక్రమంగా నాటికని ప్రదర్శించి మీ అందరినీ మన్నల్ని పొందుతున్నటువంటి కళాకారులు మరి సినిమాల్లో నటిస్తే వాళ్ళకి పారితోషికాలు వస్తాయి. ఇక్కడ మీరు అనుకుంటారు ప్రదర్శన పారితోషికం 10,000 15,000 ఇస్తున్నామని. కానీ ఆ సమాజానికి మనం ఇచ్చే 15,000 వాస్తవంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళటానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా సరిపోవు. కళాకారులందరూ కూడా వాళ్ళ జీవన బుద్ధి కోసం కాకుండా కళని ప్రచారం చేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కళా ప్రదర్శనలు చేస్తున్నటువంటి కళాకారులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు, వందనాలు తెలియజేస్తున్నా. సరే, ఇవాళ ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ పెదనందిపాడు అధ్యక్షులు ఉన్నారు. ఇక్కడ చాలామంది రోటరీ క్లబ్ ఆఫ్ పెదనందిపాడు మెంబర్స్ అందరూ కూడా ఈ పరిషత్తు నిర్వహణలో పాలు పంచుకుంటూ ఉన్నారు. 2008లో ఈ వరగాని గ్రామానికి చెందినటువంటి వీరయ్య గారే ఫస్ట్ చార్టర్ ప్రెసిడెంట్గా ఈ పెదనందిపాడు క్లబ్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం మా క్లబ్లో అధ్యక్షులు మారతారు, అది మా సిస్టము. గవర్నర్లు కూడా 1 సంవత్సరమే ఉంటారు.
తదుపరి ఈ 18 సంవత్సరాల కార్యక్రమంలో మరి నందిపాడు క్లబ్ వాళ్ళు చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు, ఇందాక రాఘవయ్య గారు రోటరీ గురించి మేము చెప్పని చాలా విషయాలు కూడా ఆయన ఉదహరించడం జరిగింది. పోలియో గురించి వాటి గురించి కూడా. అలానే ఈ నందిపాడు క్లబ్కి సిగ్నేచర్ ప్రాజెక్ట్స్ అంటే వీళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ బాగా చేస్తారు. అలానే ఐ క్యాంప్స్, మరి ఒక స్కూల్ని దత్తత తీసుకొని ఆ స్కూల్ మొత్తంలో కావాల్సినటువంటి ఆ సెంటర్లో ఒక స్కూలు, దాని ఓపెనింగ్ కూడా నేను వచ్చాను. అప్పుడు మన కొల్లా సాంబశివరావు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ స్కూల్లో అన్ని ప్రహరీ గోడ దగ్గర నుంచి ఆ స్కూల్లో ఎమ్యూనిటీస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. అలానే ఆర్ఓ ప్లాంట్స్ అట్లా చేసుకుంటూ వస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మరి ముఖ్యంగా మన పోపూరు లక్ష్మణ్ గారు కానివ్వండి, మరి పోపూరు నాగేశ్వరరావు గారు, ఇంకా చాలామంది ఈ క్లబ్ సభ్యులందరూ కూడా కృషితోటి ఈ క్లబ్బు ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి ప్రాజెక్టులు చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఒక గ్లోబల్ గ్రాండ్ ప్రాజెక్ట్ కూడా మీ క్లబ్ ద్వారా చేయాలనేది మా ఉద్దేశం. మంచి ప్రాజెక్టుని మీరు ప్లాన్ చేసుకుంటే ఒక మంచి గ్లోబల్ గ్రాండ్ ప్రాజెక్ట్ని మీ చేత తప్పకుండా వచ్చే సంవత్సరంలో చేపించడానికి కృషి చేస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తూ, మరి ఈనాటి పురస్కార గ్రహీత గురించి చెప్పాలంటే అందరూ చెప్పారు. ఆమె కదిలే శాంతి చిహ్నం, కదులుతున్నటువంటి శాంతి చిహ్నం అనాలి ఝాన్సీ ప్రేమానంద్ గారిని. ఆమెను చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది మా క్లబ్స్లో అన్నింటిలో మా మెంబర్స్ అందరికి కూడా. మరి అటువంటి మేడం గారికి ఇవాళ సన్మానం జరగటం అనేది మనందరికి కూడా ఆనందకరమైన విషయం. సో నేను ఇంకా ఎక్కువ మాట్లాడను, నేను నా ప్రసంగాన్ని ముగిస్తూ మీరందరూ చప్పట్లు కొడితే తర్వాత అని పిలుస్తాను. అడిగి కొట్టించుకోవాలని అనుకోబాగండి, చప్పట్లు కొడితే ఆరోగ్యానికి మంచిది. చప్పట్లు 2 చేతులు కలిపి చప్పట్లు కొడితే ఆరోగ్యం చాలా బాగుంటుంది, రక్త ప్రసరణ బాగా జరిగిద్ది. సో తర్వాత ఈనాటి ముఖ్య అతిథి సోదరులు మా గవర్నరు రాంప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. కీర్తిశేషులు లావు వెంకటేశ్వరులు గారికి, అలాగే కల్లూరి నాగేశ్వరరావు గారి కళా సమితి ద్వారా ఈ ప్రాంగణం మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉమామహేశ్వరరావు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక పోటీల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. వేదికను అలంకరించినటువంటి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్య రత్న ప్రభాకర్ గారు ప్రతి ఒక్కరికి ఆప్తులు, ఆత్మీయ బంధువు అనేటువంటి అన్య రత్న ప్రభాకర్ గారికి, అలాగే కాబోయే జిల్లా నాయకులు డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ డెసిగ్నేట్ కేఎస్ఆర్కే ప్రసాద్ గారికి, అలాగే పెదనందిపాడు రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, మా అసిస్టెంట్ గవర్నర్ వీర్రాఘవయ్య గారికి, కళా పరిషత్ అధ్యక్షులు రాఘవయ్య గారికి, మరియు ఈరోజు పాల్ హారిస్ పురస్కార గ్రహీత ఏకేఎస్ ఝాన్సీ ప్రేమానంద్ గారికి, యూనిట్ ఫర్ గుడ్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్స్కి, యూనిట్ ఫర్ గుడ్ క్యాబినెట్ మెంబర్స్ అందరికీ, నాతోటి రొటేరియన్స్కి, కళను అభిమానించే ఈ వర్గాని గ్రామ ప్రజలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కళాప్రియులకి అందరికీ నమస్కారం. అసలు 5 నిమిషాలు మాట్లాడాలా అని అంటే 50 సార్లు చదువుకోవాలి, 50 సార్లు మనకు మనమే బైహార్ట్ చేసుకొని స్టేజ్ ముందు మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక్క టీచర్లకు తప్ప మా బోటోళ్ళకి చాలా కష్టం.
అటువంటిది అనర్గళంగా 15 నిమిషాలు 30 నిమిషాలు వాళ్ళు డైలాగులు చెప్తూ దానిలో మనల్ని లీనం చేసే అటువంటి ఈ కళాప్రియుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదు, వాళ్ళకి కావాల్సింది ప్రశంసలు మాత్రమే. మనం ఎన్నో సినిమాలు చూస్తూ ఉండొచ్చు, ఎన్నో నాటికలు చూస్తూ ఉండొచ్చు, కానీ ఈ వర్గాన్ని కళా సమితిలో చేస్తున్నటువంటి ఈ కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల ప్రభావం కుటుంబాల మీద ఎలా పడుతుంది, ఆ పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, వాళ్ళ పిల్లలు చేసే పనుల వల్ల సంఘంలో వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా, ఇటువంటి కుటుంబంలో వచ్చినటువంటి సమస్యల మీద వాళ్ళు ఒక నాటకంలాగా దాన్ని తయారు చేసి దాన్ని మనకు డైలాగుల ద్వారా చెప్తున్నటువంటి వాళ్లకు మన సోదరుడు చెప్పినట్టుగా పారితోషం కాదు కావాల్సింది, వాళ్ళకి ఓన్లీ ప్రశంసలు మాత్రమే. వాళ్ళకి ఒకటి తృష్టి ఉంటుంది, ఏంటంటే నేను ఈ కళని నమ్మి ఈ కళని 10 మందికి పంచుతున్నాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ మాత్రమే వాళ్ళకి దక్కేది, మిగతా అంతా ఏమి ఉండదు. మేము చిన్నప్పుడు రక్త కన్నీరుని చూస్తే దాని పేరు రక్త కన్నీరు, మనకు కన్నీరు వచ్చినట్టు ఉండేది ఆ రోజుల్లో. అలా ఏడ్చిన రోజు సందర్భాలు కూడా ఉన్నాయి. అంతగా జీవిస్తారు వీళ్ళు. అందుకనే మనకు కూడా ఇంతకుముందు నాటకాల్లో నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టులు మనకు నాగేశ్వరరావు కానీ, ఎన్టీ రామారావు కానీ, ఇటువంటి వాళ్ళందరూ, ఎస్వి రంగారావు కానివ్వండి, రమణారెడ్డి కానివ్వండి, వీళ్ళు చనిపోయి కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు కూడా మనందరం వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసిన నాటకం ఎటువంటి ఉందా అనుకుంటాం. ఇటు సైడ్ చూస్తే ఎన్టీ రామారావు శ్రీకృష్ణుడికి ఒక విధంగా ఉన్నాడు, అటు సైడ్ రాముడిగా చూస్తే భార్య పోయిన తర్వాత అంత పెద్ద పొట్ట ఎలా వచ్చిందిరా నాయన ఆయనకి అనుకుంటున్నాం. చూస్తే వీళ్ళిద్దరే శ్రీరాముడు శ్రీకృష్ణుడు అని ఈరోజు ఇంత చదువుకున్నా, ఇంత 10 మందిలో తిరిగినా, ఇంత వయసు వచ్చినా వాళ్లే దేవుళ్ళని మేమంతా నమ్ముతున్నామంటే ఇంకా మామూలుగా ఉన్నటువంటి మానవులకి వాళ్ళు ఎంత పుణ్యం చేసి ఉంటారో, మన గుండెల్లో వాళ్ళు ఎంత ఇదిగా నిండిపోయినారో. ఈ కళను చూస్తే అభిమానించే ప్రతి ఒక్కరు కూడా భాష లేకపోయినా, భాష వచ్చినా, ఆ భాష రాకపోయినా ఆ కళను చూసి మనం ఎంత గౌరవిస్తాం, ప్రేమిస్తాం. అలా ప్రేమిస్తున్నటువంటి మీ అందరికి కూడా శుభాభివందనలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు రోటరీ క్లబ్ వారి స్థాపకులు, వ్యవస్థాపకులు అయినటువంటి పాల్ హారిస్ గారు, మా అసిస్టెంట్ గవర్నర్ వీర్రాఘవ గారు చెప్పినట్టు ప్రపంచంలోనే ఒక పోలియోని, ఒక మహమ్మారిని తరిమికొట్టిన ఏకైక సంస్థ ఏదంటే ఒక రోటరీ ఇంటర్నేషనల్ మాత్రమే. అలాగే ఈ మధ్య మీ అందరికీ తెలుసు, 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు వరకు ఉన్నటువంటి అమ్మాయిలకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకూడదని దాదాపు 10 నుంచి 12,000 మంది అమ్మాయిలకి ఇక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. పర్చూరు కానివ్వండి, పెదనందిపాడు కానివ్వండి, ఒంగోలులో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, మంగళగిరి కానివ్వండి, చిలకలూరుపేట కానివ్వండి, ఇలా ప్రతి గ్రామంలో చేశాము. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. అటువంటి ఖర్చు పెట్టి అటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి ఒక్క రోటరీ ఇంటర్నేషనల్ మాత్రమే ఉంది అని మీ సభాముఖంగా నేను గర్వంగా, గౌరవంగా చెప్పగలుగుతాను మీ అందరికీ. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఇటువంటి కళను ఆదరిస్తున్నటువంటి రోటరీ క్లబ్ వారు, పెదనందిపాడు వారికి అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న సొసైటీలో, సంఘంలో వచ్చినటువంటి ప్రజలకు వస్తున్నటువంటి బాధలను తీసుకుని వాటిని ఎలా తీర్చాలనేటువంటి ఆసక్తి ఎప్పుడు తాపత్రయపడే రొటేరియన్స్ అందరికి కూడా మీరందరూ కూడా ఈ రోటరీ సంస్థలో జాయిన్ అవుతారని ఆశిస్తూ, ఇటువంటి అవకాశం కల్పించినటువంటి మా రోటరీ క్లబ్ ఆఫ్ పెదనందిపాడు వారికి, కళా పరిషత్ వారికి నా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సోదరా. ఇప్పుడు ఈనాటి పురస్కార గ్రహీత ఝాన్సీ ప్రేమానంద్ గారికి సత్కార కార్యక్రమం చేయవలసిందిగా పరిషత్ నిర్వాహకులు పోపూరు నాగేశ్వరరావు గారిని, చెరుకూరి సాంబశివరావు గారిని కోరుతున్నాను. రాంబాబు గారు. రెడీగా
ఈరోజు ఒక్క విషయాన్ని కాదు మేడం కొద్ది కార్యక్రమం ఉంది. వాళ్ళ సంతోషాన్ని మీరు కార్యక్రమం సార్ లేదు వాళ్ళ సంతోషం కొంచెం మనకేముంది మీ సంగతి నాకు తెలుసు మనకి కాదు సోదరులారా, మన ఝాన్సీ ప్రేమానంద్ గారు మా రోటరీ ఫౌండేషన్కి దాదాపు $3 లక్షలు డొనేట్ చేశారు. $3 లక్షలు అంటే 3 కోట్ల రూపాయలు. ఇవన్నీ దేనికి ఉపయోగిస్తారని మీరు అనుకోవచ్చు. ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టుగా పోలియో నిర్మూలన కోసం, తాగునీటి అవసరాల కోసం ఎన్నో గ్లోబల్ గ్రాంట్స్ చేస్తాయి ఇటువంటి వాళ్ళు చేసినటువంటి సహాయ సహకారాలతో. అందుకే ఝాన్సీ గారిని సన్మానిస్తున్నారు మన కళా పరిషత్ వారు. ఈనాటి పాల్ హ్యారీస్ పురస్కార గ్రహీత రొటేరియన్ ఝాన్సీ ప్రేమానంద్ గారు, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. వారికి ముందుగా కళా పరిషత్ తరపున కరతాళ ధ్వనులతోటి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ పిల్లలు, బాలికలు అన్నమ్మా అందరూ ఎవరి ఆసనాల్లో వాళ్ళు కూర్చుంటే 2 minutes. అందరూ ఎవరి ఆసనాల్లో కూర్చోండి సార్. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటే 2 minutes. బాలికల చేత మేడం గారికి సన్మాన కార్యక్రమం ఇప్పుడు నిర్వహించబడుతుంది కొత్త తరహాలో. పోయిన సంవత్సరం కూడా మీరు చూసే ఉంటారు. మరి ఈ ఏరియాలో ఇది కొత్తగా ఉంటుంది. మరి కొత్త తరంగా కొత్త ఎందుకంటే సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులకి గౌరవించుకోవడం మన పరిషత్తు బాధ్యత, మన గ్రామం యొక్క బాధ్యతగా తలంచి బాలికల చేత సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
దొరకునా 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 ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ. శతమానం భవతి భవతి శతమానగం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానగం శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి భవతి శతాయుః. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పెద్దల చేతుల మీదుగా, రాంప్రసాద్ గారి చేతుల మీదుగా పాల్ హారిస్ గారి చిత్రపటం మేడం గారికి సమర్పించవలసిందిగా కోరుతున్నాం. రవీంద్రబాబు గారు చిలకలూరుపేట ఈ పిల్లలు చేసినటువంటి ఈ సత్కార కార్యక్రమానికి అభినందించి 5,000 రూపాయలు వారికి బహుకరించారండి. ఒక్కసారి రవీంద్రబాబు గారి తరపున కరతాళ దళంతోటి ఒకసారి మీరు అందిస్తారు సార్, మీరు అందించండి. సభాధ్యక్షులు ప్రభాకర్ గారి చేతుల మీదుగా వారికి అందిద్దాం. పిల్లలకి అందించండి. ఎవరో ఒక అమ్మాయి, ఎవరో ఒక అమ్మాయికి ఇచ్చేసండి చాలు. ఒక అమ్మాయికి ఇస్తే తర్వాత తీసుకుంటాం. పిల్లలు ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చివరిలండి, అయిపోయింది కదా, ఇప్పుడు కాదండి, ఇవ్వకముందు పెట్టారు వాళ్ళు తొందరపడతారు విలేకరులు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇప్పుడు శివకుమారి గారు, పద్మావతి గారు ఇద్దరిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు పెద్దలు ఎస్వి రాంప్రసాద్ గారి చేతుల మీదుగా డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారి చేతుల మీదుగా పాల్ హారిస్ గారి చిత్రపటం మేడం గారికి బహుకరిస్తున్నారు. అలాగే పాల్ హారిస్ పురస్కార ప్రధానోత్సవ సందర్భంగా 10,000 రూపాయల నగదు బహుమతిని మరి మేడం గారికి అన్నే ప్రభాకర్ గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి మిగతా క్లబ్ సభ్యులు ఎవరైనా ఉంటే మేడం గారిని పూలతో సత్కరించవలసిందిగా కోరుతున్నామండి. కొంచెం స్పీడ్గా. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట, పండరీపురం, పొన్నూరు,
తర్వాత చివరిలో నందిపాడు క్లబ్ వాళ్ళు, ఇంకా పురుగురాడు క్లబ్ నుంచి వచ్చారా? విష్ణు పల్లూరు చెప్తారు. పోపూరు నాగేశ్వరరావు గారి మిసెస్ రమాదేవి గారిని కూడా రమ్మంటున్నామండి స్టేజ్ మీదకి. రామతులసమ్మ ఒకసారి మేడం గారు పిలుస్తున్నారు, రండి. లక్ష్మీనారాయణ గారు, క్లబ్ సభ్యులందరూ రావాలి త్వరగా పైకి. పెదనందిపాడు, కొన్నూరు, పిడుగురాళ్ళ, పర్చూరు అందరూ కూడా క్లబ్ సభ్యులందరూ వచ్చి విద్యాసాగర్ గుప్తా గారు, మీరు కూడా సత్కరించవలసిగా కోరుతున్నాం పూలతోటి. పెదనందిపాడు రోటరీ క్లబ్ వారితో ఒక ఫోటో అండి. చివరిగా పెదనందిపాడు రోటరీ క్లబ్ వారితో ఒక ఫోటో. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటే ఇప్పుడు సన్మాన గ్రహీత రొటేరియన్ ఝాన్సీ ప్రేమానంద్ గారి స్పందన మనం ఇప్పుడు విందాం. మీరు ఖాళీ అయితే కొంచెం ఇప్పుడు పురస్కార గ్రహీత రొటేరియన్ ఝాన్సీ ప్రేమానంద్ గారి స్పందన ఇప్పుడు విందాం. సో వేదిక మీద పెద్దలకు, కింద ఉన్న మీ అందరికీ ఈనాడు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది.
ఈ మాదిరి జరగడం నా జీవితంలో మొదటిసారి, ఆఖరిసారి కూడా అయిపోతుంది, నాకు తెలుసు. ఈ మాదిరి నేను చేస్తారని సన్మానం చేశాను, ఎందుకంటే నాకు అసలు షాలు కప్పడం అంటేనే మొహమాటం. అట్లాంటిది ఈ మాదిరి కూర్చోబెట్టి అందరూ వచ్చి పూలు వేసి, ఇది ఐ డోంట్ నో, నా జన్మలో ఇంక మర్చిపోలేను. ఈ థ్యాంక్స్ విల్ గో టు ద పాల్ హ్యారీస్. ఎందుకంటే పాల్ హ్యారీస్ స్థాపించిన రోటరీ క్లబ్లో ఈరోజు ఈ సన్మానం పొందడము, రేపు పాల్ హ్యారీస్ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా నేను ఎంతో గర్విస్తున్నాను. థ్యాంక్స్ టు హిమ్, బికాజ్ తను ఒక్క ఆలోచనతోటి స్నేహం పెంపొందించాలి, మానసికంగా వదలపడకుండా అందరూ సంతోషంగా ఉండాలి అనే సిద్ధాంతంతో ఆ రోజు 121 సంవత్సరాల కిందట ఈ రోటరీ సంస్థను చికాగోలో స్థాపించారు. ఆయన కూడా అనుకొని ఉండరు ఈరోజు ఇంత ప్రపంచమంతా ఇన్ని దేశాల్లో రోటరీ ఎదుగుతుందని. కానీ ఈరోజు నేను చూస్తున్నాను రోటరీ అంటే అసలు ఏమిటి. ఏదో మనం చేరాము, మెంబర్స్ అయినాము, ఏదో వస్తాము, ఫ్రెండ్షిప్ నిజమే బాగానే ఉంది, ఫెలోషిప్ బాగానే ఉంది, సర్వీస్ అవతల ఫస్ట్ వార్ అయిన తర్వాత సర్వీస్ స్టార్ట్ అయింది రోటరీలో. అప్పటి నుంచి సర్వీస్ అనే యాక్టివిటీస్ ఇప్పటిదాకా కొల్లలుగా ప్రపంచమంతా అన్ని దేశాల వాళ్ళు చేస్తున్నారు. అందుకే మా టీఆర్ఎఫ్ అంటే రోటరీ ఫౌండేషన్ అనేది కూడా ఇట్లా ఫండ్ రైజింగ్ కొరకే పాల్ హ్యారీస్ ఉన్నప్పుడే అప్పుడు అదే వేరే పేరుతో స్టార్ట్ అయింది. అది అవతల రోటరీ ఫౌండేషన్గా దానికి పేరు ఆర్చ్ క్లబ్ అని దానివల్ల స్టార్ట్ చేశారు అఫిషియల్గా. ఇప్పుడు ఈ రోటరీ క్లబ్కు మనం ఇచ్చే విరాళాలు ఇది ఏదో నాకు ఉన్నది కాబట్టి అదృష్టం వల్ల నాకు వచ్చిన జీతంలో కానీ మాకేం ఎక్కువ బిజినెస్, ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ పర్సన్ కాదండి, ఇండస్ట్రీస్ పర్సన్ కానే కాదు. అట్లాంటిది మేము ఉన్న దాంట్లోనే మాకు ఏదో అసెట్స్ ఉంటే అద్దెలు వచ్చిన దాంట్లో మేము కొంత రోటరీ కొరకు పక్కన పెట్టి అది కొంత ధనంగా మారినప్పుడు మేము రోటరీకి మేము టీఆర్ఎఫ్కి ఇస్తున్నాము పాల్ హ్యారీస్ పేరు. అదే మాకు ఎవ్రీ మంత్ వచ్చే దాంట్లో మిగిల్చుకొని ఇచ్చింది మేము రోటరీకి ఈనాడంతా మేము ఇచ్చింది అంతే తప్ప ఎప్పుడైనా మేము ఏదైనా సేల్ ఒక ప్రాపర్టీ అమ్మితే దాంట్లో పిల్లలకు భాగాలు పంచి మిగతా ఒక పార్టీ మేము రోటరీ కొరకు పెట్టి ఆ పార్టీని మేము రోటరీకి ఇస్తున్నాము. ఈ మాదిరి ఫైనాన్షియల్ ప్లానింగ్ మేము చేసుకుంటూ ఉన్న దాంట్లో ఒక పర్సంటేజ్ రోటరీకి ఇవ్వాలనే ఒక ధ్యేయంగా పెట్టుకొని ఆ పాల్ హ్యారీస్ని రోజు తలుచుకుంటూ ఆయన చేసిన ఈ గొప్ప పనికి ఈ రోటరీ సంస్థను స్థాపించిన దానికి ప్రపంచమంతా ఈ మాదిరి అందరూ ఎక్కడ మీరు రోటరీ క్లబ్ ఏ దేశంలో అయినా పోండి ఇదే మాదిరి ఉంటుంది. ఎందుకంటే మా సిస్టమ్ అట్లా ఉంది. ఎక్కడ పోయినా మీటింగ్ చేయడం కానీ సేవలు చేయడం కానీ అన్నిటికీ మాకు సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల కింద మేము ప్రతి ఒక్కటి ఫోకస్ ఏరియాస్ కింద మేము చేస్తుంటాము. కానీ ఈనాడు నాకు ఈ సన్మానం చేయడం అనేది పెద్దలందిపాడు క్లబ్ వారు ఏదో పోతే ఒక పూలదండ ఇస్తారు, ఒక శాల్వా కప్పుతారు అని అనుకున్నాం అంతే తప్ప ఈ మాదిరి ఇంత పిల్లలు వచ్చి ఆ పాటల్లోనే మీరు చూశారు ఓ మగువ అని. అంటే ఆ మగువ ఎంత గొప్పదో ఇప్పుడు తెలిసిందా మీకు అందరికీ? అదే పాటల్లోనే మనం విన్నాము ఓ మగువ అని సామెత. ఇప్పుడు ఆ మగువ ఎంత గొప్పదో ఈరోజు ఈ రోటరీ సంస్థ మీద మగువను ఆధారించడం అనేది చాలా అభినందించింది. అట్లనే మన నాటకాల గురించి చెప్పారు. నిజమే, నాటకం అనేది అంత చాలా చిన్నది కాదండి. నాటకానికి సినిమాలకు ఎంత తేడా ఉంది. నాటకంలో ఒక నటుడు ఆ పాత్ర పోషిస్తూ ఆ డైలాగ్స్ని కంఠస్థం చేసి అభినయంలో దాన్ని తిప్పుతూ తెర పడకుండా ఆ ఒక్క సీన్ అయ్యేదాకా ఆ డైలాగ్స్ చెప్తూ కట్ చేయకుండా ప్రాంప్ట్ చేయకుండా మీకు ఆ ఎమోషనల్ టచ్ మీకు ఇస్తూ నాటకంలో చేయడం అనేది చాలా గొప్ప. అదే సినిమాలు మనం చూస్తే
చాలామంది సినిమాలకు ఎక్కువ పోతారు, నాటకాలను ఆదరించరు. ఆ సినిమాలంతా ఏమీ లేదండి, ఒక్క డైలాగ్ కట్, ఇంకో డైలాగ్ చేస్తే కట్, ఇదే అవతల ఎడిటింగ్ చేసి ఆ సినిమా మంచిగా మేము ముందు పెడతారు. ఎందుకంటే నేను చూశాను, సినిమా షూటింగ్ చూశాను, ఆ ఎడిటింగ్ చూశాను. నేను ఒక 16mm డాక్యుమెంటరీ తీశాను. అప్పుడు నేను ఎడిటింగ్ దగ్గర కూర్చొని అదంతా చేయడం అంతా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో అంత పెద్ద తేడా ఉంది నాటకాలకి సినిమాకు. సో ఎప్పుడు కానీ నాటక నటన అనేది మనం అందులో ఈరోజు మీరందరూ ఇక్కడ వచ్చి ఈ నాటకాలన్నీ అభినందిస్తున్నారంటే చాలా గొప్పతనం. ఇంకా ఆ నాటకాల మీద అంత పెంపొందించాలని మీలో ఉన్న ఊహాది. మీకు ధన్యవాదాలు. రోటరీ క్లబ్ చేయడము ధన్యం, మీరు చేయడము ఇంకా ధన్యం. అది ఇట్లనే ఆ నాటకాలను ప్రోత్సహిస్తూ అది ఆ నాటకంలో ఉన్న అసలు ఏమిటి మనం నేర్చుకోవాల్సింది ఒక నాటకం గురించి. సినిమాల గురించి చాలామంది నేర్చుకుంటారు, యువతలు నేర్చుకుంటారు, పెద్దవాళ్ళు నేర్చుకుంటారు, లేడీస్ పురుషులు అందరూ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఏదో ఒక భాగం నేర్చుకుంటూనే ఉంటాము. దాన్ని మనం నాసరగా తీసుకుని హీరోని పూజిస్తాము, హీరోయిన్ని పూజిస్తాము, అందరినీ మనము గ్రాంట్గా ఎక్కడ వాళ్ళ సినిమాకు ఎయిర్పోర్ట్కి వస్తే అందరం కలిసిపోతాము, వాళ్ళని తీసుకొస్తాము, ఇదంతా చేస్తూ ఉంటాము. కానీ దాంట్లో గొప్పతనం ఏముందండి, అన్ని కట్స్ తోటి చేసిన సినిమా అది. ప్రతి ఒక్కటి ఒక్క డైలాగ్ 1/2 అవర్ చెప్పలేరండి, ఏ సినిమా అన్నట్టు చెప్పలేడు. ఎందుకంటే అది అసలు జరిగే విషయం. అది అట్లాంటి ఈ నాటకంలో 1 గంటల సేపు చేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తెర తీయకుండా నటులు చేస్తున్నారంటే సంభాషణలు కానీ అభినయం కానీ ఎంతో మెచ్చుకోదగిన విషయం. అది మనం చేయలేమండి, ఏదో మనం చూసి ఆనందిస్తాం, కానీ ఆ అభినయం అనేది అందరిలో రాదు. ఆ డైలాగు నేర్పు, మెమరీ పవరు అంటే అది మైండ్లో ఉంటే కానీ బయటికి రాదు. ఆ మెమరీ పవర్ అందరికీ రాదు సామాన్యంగా. ఎవరో ఫోటోగ్రఫీ మెమరీ అంటారు, అది డైలాగులు ఉండిపోతాయి అన్నమాట. ఇట్లా దానికి ఈరోజు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కళాంగణంలో చేసిన దానికి ఉమామహేశ్వరరావు పేరు పెట్టి ఆయన ప్రాంగణంలో చేసిన దానికి నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను రోటరీలో 1989లో జాయిన్ అయినప్పుడు ఉమామహేశ్వరరావుకు మాకు గురువులు. అప్పుడు ఆయన యాక్టివ్గా ఉన్నారు రోటరీలో. మేము ఎప్పుడూ ఉమామహేశ్వరరావు గారు నాకు చాలా అడ్వైజ్ ఇచ్చారు. మేము చాలాసార్లు మాట్లాడాము. ఆ రోజుల్లో నాకు ఎంతో నేర్పించారు రోటరీ గురించి. నన్ను ఎంతో మేము ఎప్పుడు నాకు ఫోన్ మీద కూడా మేము మాట్లాడేవాళ్ళము. ఇప్పటికీ చెప్తున్నాను, ఇంకా ఆయన కొడుకు వాళ్ళతోటి నేను ఎక్కువ మాట్లాడలేదు, కానీ మహేశ్వరరావు గారితో నాకు చాలా అనుబంధం ఉంది రోటరీలో. సో ఈ పెద్దవాళ్ళు రోటరీలో చేసేవాళ్ళని చెప్తుంటే మేము మర్చిపోలేమండి. కానీ ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోము, ఇప్పటికి ఆల్రెడీ లేట్ అయింది. మీరు ఎంజాయ్ చేయండి ఈ నాటకాన్ని. మీ పిల్లలకంతా నాటకాన్ని అభిరుచిని మీరు పెంపొందించండి. ఎందుకంటే మేము స్కూల్లో కూడా చిన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది నాటకాలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, ఎన్నో రకాలు ఉన్నాయి. పద్యాలు ఆ రోజుల్లో పాడుతుంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అర్జున యుద్ధం ఎన్నో ఉన్నాయి, ద్రౌపది వస్త్రాపహరణ, సోమని. అది ఎవరు అంత పద్యం చెప్పలేరండి. గుక్క తిరుపుకోకుండా అది రాగం తీస్తున్నారు అంటే అది ఆర్ట్. ఆ ఆర్ట్ దేవుడిచ్చిన ఆర్టే, అది అందరికీ రాదు అది. సో ఈరోజు ఇంకా మన పెద్దలంది పాటు వాళ్ళు ఇది ఇట్లాంటి ప్రోత్సహిస్తూ చేస్తున్నారంటే వాళ్ళకు నమస్కారం. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్. దిస్ is the amount, first time I'm earning in my life. అంటే మా స్కూల్లో ప్రొఫెషనల్గా ఎర్న్ చేసింది వేరే, అది మాకు మా ఉద్యోగం అన్నమాట. కానీ ఈరోజు ఈ మాదిరి స్టేజ్ మీద కూర్చొని నేను ఏం చేశానంటే ఇదే అన్నమాట గొప్పతనం. దిస్ ఇస్ ద రియల్. సో ఐఎమ్ గివింగ్ దిస్ డొనేషన్ టు పెదనందిపాడు గ్రామానికి పరిషత్ గారికి. వాళ్ళు ఏ విధంగా ఎవరికైనా వాళ్ళు ఖర్చు పెట్టుకొని నాటకాలకు అభివృద్ధి చేస్తారని నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. నాగేశ్వర గారు ఇది మీకు ఇస్తున్నాను. మీరు
ఏం చేసినా మీరు ఎట్లా చేస్తారో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ నాటకాన్ని. నేను కూడా ఒక చెక్ తెచ్చాను, కానీ అది జ్ఞాపకం రాకుండా బ్యాగ్ ఇంట్లో పెట్టేసి వచ్చేసాను. మన మీకు తెలుసు, అది నాకు సడన్గా గుర్తులేదు. ఆ బ్యాగ్ ఇంట్లో పెట్టేసి వచ్చేసాను. నేను అవతల పంపిస్తాను. ఓకే, మా ఇంట్లోనే పెట్టేసి వచ్చేసాను, తీసుకురాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఒక్క నిమిషం సార్. పెద్దలందరికీ షీల్డుల బహుకరణ గౌరవాధ్యక్షులు రాఘవయ్య గారి చేతుల మీదుగా ముందుగా సభాధ్యక్షులు రొటేరియన్ అన్నే రత్న ప్రభాకర్ గారికి షీల్డ్ బహుకరణ. అన్నే రత్న ప్రభాకర్ గారికి రాఘవయ్య గారు. అలాగే తర్వాత సభా నిర్వాహకులు రొటేరియన్ కేఎస్ఆర్కే ప్రసాద్ గారికి షీల్డ్ బహుకరణ. కేఎస్ఆర్కే ప్రసాద్ గారు. నాగేశ్వరరావు గారు, పప్పు నాగేశ్వరరావు గారి చేతుల మీద ఇవ్వండి. తర్వాత ముఖ్య అతిథి యూనిటేరియన్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ గారికి షీల్డ్ బహుకరణ. నాగేశ్వరరావు గారి చేతుల మీద ఇవ్వండి. పెదరానిపాడు క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు. తర్వాత రొటేరియన్ పోలిశెట్టి వీరరాఘవ గారికి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా షీల్డ్ బహుకరణ. తర్వాత రొటేరియన్ చిన్నం శ్రీనివాసరావు గారు అధ్యక్షులు పెదనందిపాడు రోటరీ క్లబ్ వారికి షీల్డ్ బహుకరణ. ఇక్కడి జాన్పాల్ చేతుల మీదుగా జాన్పాల్ గారి చేతులు. విక్టరీ జాన్పాల్ గారు రండి. జాగలమూడి సాంబశివరావు గారు. శ్రీనివాసరావు గారికి. రొటేరియన్ పోపూరి నాగేశ్వరరావు గారికి జాగర్లమూడి సాంబశివరావు గారు. నాగేశ్వరరావు గారు మీకే. పోపూరి నాగేశ్వరరావు గారికి రొటేరియన్ పోపూరి నాగేశ్వరరావు గారికి. ఇప్పుడు రొటేరియన్ మా పరిషత్ గౌరవాధ్యక్షుడు ముద్దున రాఘవయ్య చౌదరి గారికి పెద్దలందరి చేతుల మీదుగా షీల్డ్ బహుకరణ. మీరు కూడా రామప్రసాద్ గారు అందరూ. శివకుమార్ గారికి పోపూరి రమాదేవి గారి చేతుల మీదుగా చీర బహుకరణ. పద్మావతి గారికి చల్లా నాగలక్ష్మి గారి చేతుల మీదుగా షీల్డ్ బహుకరణ, చారీ బహుకరణ.
స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ముద్దన రాఘవయ్య గారు ఈ రోజుటి వరకు మన పెదనందిపాడు గౌరవ సభ్యులుగా ఉన్నారు. కానీ ఈ క్షణం నుంచి ఆయన రోటరీ క్లబ్ ఆఫ్ పెదనందిపాడుకి యాక్టివ్ మెంబర్గా జాయిన్ అవుతున్నారని మీ అందరికీ తెలిపేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అది నిజం. అవును సార్, నా పని ఇది. ఎక్కడ ఉన్నా కూడా అడగడమే. ఇప్పుడు కూడా మన హయామే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ పాల్ హ్యారిస్ పురస్కార సభకు వందన సమర్పణ చెప్పవలసిందిగా పోపూరు నాగేశ్వరరావు గారు. సభకు నమస్కారం అండి. హాజరైన సభ్యులందరికీ, క్లబ్ సభ్యులు కానీ ఇతర క్లబ్ నుంచి వచ్చిన వారు కానీ అందరికీ నమస్కారం పరిషత్ తెలియజేసుకుంటుంది. అట్లాగే ఈ సభకు నాటికలకు హాజరైన జనానికి కూడా, ప్రజలకు కూడా మేము నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సభ ఇంతటితో ముగిస్తుంది.